అలా 3 పర్యాయాలు ఆచమనం చేశారన్నమాట అగస్త్య మహాముని. 3 సార్లు ఆచమనించారు. సముద్రం నీళ్ళంతా కూడా ఇంకిపోయింది. రాక్షసులు ఎక్కడ ఉన్నారో కనిపించారు. వాళ్ళ సంహారం జరిగిపోయిందన్నమాట. దేవతలందరూ కూడా యుద్ధంలో విజయాన్ని సాధించారు. మహాశక్తి మహా ఆనందంగా ఉన్నారందరూ కూడా. అగస్త్య మహాముని పాదాలు బట్టి ఇప్పుడు ఒక ప్రశ్న వేశారు, మహానుభావ మీ అనుగ్రహం వల్ల యుద్ధంలో విజయం సాధించామని మరి తాగినటువంటి నేను వదిలిపెట్టేస్తారన్నారు. నేను ఇందాక 1కి 2 సార్లు అడిగాను నాయన మిమ్మల్ని, తాగమంటారా లేదా కమండలంలో పట్టి ఉంచమంటారా అని అడిగాను నేను. మీరు తాగేమన్నారని నేను తాగేశాను. ఇప్పుడు సముద్రం నీళ్ళు ఎక్కడి నుంచి నిండానంటే, అయ్యో మహానుభావ, భూమండలం మీద ప్రాణి నిలబడాలంటే జలం ఉండాలి కదా, నీరు ఉండాలి కదా. ఆ నీరు లేకపోతే చాలా ఉపద్రవాలు వస్తాయి. ఎందుకంటే సముద్రపు నీటిని మేఘాలు ఆవిరిగా చేసుకుని వర్షపు జాలకు కురితే ఆ వర్షంలోంచి నదులు, చిన్న చిన్న కాలువలు, చెరువులు నిండుతాయి కదా. మరి సముద్రపు నీళ్ళు లేకపోతే ఇంకా నీరు ఎక్కడి నుంచి మేము తేము? భూమి మీద 30 సముద్రం ఉంటుంది కదా. మరి నీళ్ళు లేకపోతే మరి ఇందాక నేను అడిగాను కదా, తాగేయమంటారు అడిగాను, మీరు తాగమన్నారు, నేను తాగేశాను. మంత్రశక్తి ద్వారా ఎక్కడ దాయమంటే దాచేవాడినేమో నేను, సరే నోట్లో పోసుకుని ఉంచమంటే ఉంచేమనేమో. నీళ్ళని జీర్ణమైపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? నా చేతిలో కూడా ఏమి లేదంటే, మహానుభావ మీరే రక్షించండి, మా వల్ల తప్పు జరిగిపోయింది. మీరు చెప్పారు కానీ మేము యుద్ధం గెలిచే సన్నాహంలో మేమందరం కూడా మా భ్రమించింది, మతి భ్రమించినట్టుగా మేము ప్రవర్తించాం. ఏమిటి ప్రత్యామ్నాయం అంటే, దీనికి ప్రత్యామ్నాయం అయ్యా ఒకటే నాయన, తాగేసినటువంటి నీరు అరిగిపోయింది. కావాలంటే తాగేసినటువంటి నీరు మనం కూడా మంచిగా ఎప్పుడు కూడా ఒంట్లో ఉండిపోవు కదా, ఏదో ఒక అవయవంగా బయటికి వెళ్ళిపోతుంది, మూత్ర ద్వారంగా వదిలిపెట్టేస్తాను, అంగీకారం అయితే చెప్పండి అని చెప్పారన్నమాట. సరే అంగీకారం మహానుభావం అని చెప్పి ఆయన పాదాలను నడుస్తుంది. ఆయన మూత్రంగా వదిలిపెట్టేశారన్నమాట సముద్రపు నీళ్ళన్నీ కూడా. అందుకే పెద్దలు చెప్తారు, అప్పటి నుంచి కూడా సముద్రపు నీరు ఉప్పగా మారిపోవడం గల కారణం ఇదే. ఎప్పుడు పడితే ఎప్పుడు సముద్ర స్నానానికి వెళ్ళవద్దు, అది ప్రమాద హేతువు. కొన్ని పర్వదినాల్లో తప్ప, కార్తీక మాసం కానీ ఇటువంటి పర్వదినాల్లో తప్ప ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానానికి వెళ్ళకూడదు అనమాట. అందుకే పెద్దలు చెప్తారనమాట. ఇక భాద్రపద ఆశ్వీజ మాసంలో సముద్ర స్నానానికి ప్రత్యేకించి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ రోజున ఉపద్రవాలు కొన్ని వస్తూ ఉంటాయి. ఈ యొక్క పుణ్యతిథుల్లో మాత్రం దేవతల యొక్క అంశ ఆ సముద్రపు జలాల్లో కలుస్తుంది కనుక అవి పుణ్యప్రదమైనటువంటి తీర్థాలుగా ప్రేరేపింపబడతాయి కార్తీక మాసంలో ప్రత్యేకించి. అంతటి శక్తివంతుడై అగస్త్య మహాముని, ఈ ఆయన శక్తి చెప్తా ఉంటే ఇంకా వర్ణనాతీతం అనమాట. లలితా సహస్రనామం కూడా పూర్తిగా ఎవ్వరూ చెప్పలేరు, అంతటి శక్తి ఆవిడ ఇవ్వాలన్నమాట మనకి. కనుక ఈ అగస్త్య మహామునికి హయగ్రీవుల వారు చెప్పినటువంటి వృత్తాంతం అనమాట ఈ లలిత. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మనకి బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ మహర్షి అగస్త్యుల వారికి చెప్పినటువంటి వృత్తాంతం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. మిగిలినటువంటి సహస్రనామాల కంటే ఈ లలితా సహస్రనామం ఉద్భవించడానికి గల కారణము చాలా ఎంతో పెద్ద వృత్తాంతమే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి విష్ణు సహస్రనామం తీసుకున్నారనుకోండి, విష్ణు సహస్రనామాన్ని సాక్షాత్తుగా మహానుభావుడైనటువంటి భీష్మాచార్య రంపశయ్య మీద పడుకుని విష్ణు సహస్రనామం చెప్పినటువంటి వృత్తాంతం అది మనకు అందరికీ తెలిసిందే. కానీ లలితా సహస్రనామం, లలితాదేవి ఉద్భవించడానికి గల కారణం ఏమిటి, ఆవిడ ఎందుకు ఉద్భవించారు, దేవతలందరూ కూడా ఆవిడ రాక కోసం ఎంతగా ఎదురు చూశారు అనేటటువంటి వృత్తాంతాన్ని మనం పరిశీలించినట్టయితే మనందరికీ కూడా దక్షయజ్ఞం అనేటువంటి వృత్తాంతం అందరికీ తెలిసినటువంటిదే. దక్షయజ్ఞంలో సతీదేవి తన దేహాన్ని వదిలిపెట్టేసిన తర్వాత మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా కూర్చొని ఆయన చుట్టూ కూడా 4 శిష్యులను కూర్చోబెట్టి జ్ఞానబోధ చేయడం ప్రారంభించారన్నమాట. కాలగర్భంలో కొన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత తారకాసురుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు ఉద్భవించడం, ఆయనని సంహరించాలంటే శివపార్వతుల యొక్క కలయిక ద్వారా కుమారుడు పుట్టాలి. ఆ కుమారుడు పుడితే తప్ప ఈ తారకాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు సంహారం కాడు అని దేవతలకు నిర్ణయానికి వచ్చి మన్మధుడిని ప్రేరేపించయ్యా, మీరు పార్వతీదేవి మీద అనురాగం పొందాలంటే పరమేశ్వరుడు మన్మథ బాణాలు పరమేశ్వరుడి మీద పడాలనేటువంటి ఉద్దేశం చేత సమస్త దేవతల యొక్క ప్రేరణ మేరకు మన్మధుడిని పంపించారనమాట పరమేశ్వరుడి మీదకు. మన్మధుడు భయపడుతూనే వెళ్ళాడు. అయ్యా, అంతటి మహానుభావుడి మీద నేను మన్మథ బాణాలు వేయటమా, ఆయన ఆగ్రహించి నన్ను భస్మం చేస్తేను అని అనుకుంటూనే ఉన్నాడు. తీరా వెళ్ళాడు, మన్మథ బాణాలు వేశారు పరమేశ్వరుడి మీద. ఎందుకంటే ఆయన ఎదురుకుండా పార్వతీదేవి సేవ చేస్తుంది, ఆవిడ చూసి ఏమైనా అనురక్తి కలుగుతుందేమో అని చెప్పి.
అనురక్తి కలగడం కాదు కదా, ఈ మన్మథ బాణాలు పడేసరికి తన మూడవ కంటి మంట చేత ఈ మన్మధుడు దహించుకుపోయాడనమాట. మొత్తం భస్మరాశి మిగిలిపోయాడు. తర్వాత ఈ వృత్తాంతం అంతా కూడా శివపురాణం మహాపురాణంలో అందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. తర్వాత సతీదేవి అమ్మవారి పాదాలు పట్టుకోవడం, అమ్మవారి ప్రేరణ మేరకు మళ్ళీ దేహం లేనటువంటి వాడిగా మన్మధుడు ఉద్భవించడం, శివపార్వతులకి కుమారస్వామి ఉద్భవించిన తర్వాత ఆయన తారకాసుర సంహారంతా శివపురాణంలో అందరికీ తెలిసినటువంటి వృత్తాంతమే. కానీ ఇప్పుడు మనం లలితాదేవి గురించి కనుక చెప్పుకుంటున్నాం కనుక ఈ కథలోకి ఈ ప్రమేయం ఎందుకు వచ్చింది అంటే, పరమేశ్వరుడు యొక్క మూడవ కంటి మంట చేత దహించకపోయినటువంటి ఈ భస్మరాశి ఉందో చూసారా, మన్మధుడి యొక్క భస్మరాశి, అది అక్కడే ఉండిపోయింది, బూడిద కుప్పలాగా ఉండిపోయిందన్నమాట. కొన్ని ఏళ్ళు గడిచిపోయినాయి. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా నిర్మానుష్యంగా అయిపోయింది. ఎవ్వరూ అటువంటి ప్రదేశంలోకి వెళ్ళడం మానేశారనమాట. ఎందుకంటే పరమేశ్వరుడికి ఆగ్రహించి ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా మేము ఎందుకు ఇక్కడ ఉండాలని చెప్పి ఆ ప్రదేశం అంతా శూన్యం అయిపోయింది. ఒకసారి గణపతి అనమాట. గణపతి అంటే మనం పూజించే వినాయకుడు కాదన్నమాట. గణములన్నీ కూడా ఒక పతి, ఆయన పేరు చిత్రకర్మ. ఎందుకంటే పక్షులన్నీ కూడా ఒక గణము, వాడి పక్షులన్నీ కూడా గణపతి, వాడికి అధినాయకుడు అంటే పతి, ఆయనకి గణపతి అంటారు. అలాగే ఈ బ్రహ్మాండంలో ఎంతమంది గణాలు అయితే ఉన్నాయో అన్ని గణాలకు కూడా పతి ఎవరంటే మన విఘ్నేశ్వరుడు గణపతి అనమాట. ఎందుకంటే మనుష్య గణం, పక్షు జంతు గణం, వృక్షగణం, వీటన్నిటి కూడా అన్ని బ్రహ్మాండం మొత్తం మీద దేవతాగణం, రాక్షస గణం, ఇలా ఎన్ని గణాలు అయితే చెప్పబడతాయి అన్ని గణాలకి కూడా మొత్తానికి కలిపి గణపతి అంటే మనం పూజించే గణపతి. కానీ ఈ కథలో చెప్పేటట్టు గణపతి ఆయన కాదు, ఆయన పేరు చిత్రకర్మ. ఈయన ఒక గంధర్వుడో దేవత అనుకోండి. ఆయనకి ఒక మంత్రశక్తి ఉంటుంది, ఆయనకు కూడా కొన్ని శక్తులు ఉంటాయన్నమాట. ఆయన ఆడుతూ పాడుతూ వచ్చి అక్కడ ఎందుకు ఉన్నాడో తెలియదు, ఈ భస్మరాశిని చూశాడనమాట. ఈ భస్మరాశిని చూసి, బూడిద కుప్పని చూసి ఇది ఏంటి విచిత్రంగా ఉందని చెప్పి అందులో కొన్ని అమృతం లాంటిది పోసి దాన్ని బొమ్మగా చేశారనమాట. పార్వతీదేవి వినాయకుని ఎలా చేసిందో ఆయన బొమ్మగా చేశాడనమాట. ఈయన కూడా తన శక్తి ద్వారా దాని కొద్దిగా ప్రాణం పోసాడనమాట. ప్రాణం పోసేసరికి ఆయన కొద్దిగా ఎందుకు చేశాను రబ్బా ఇటువంటి పని అనే ఆలోచన కలిగిందనమాట. సరే నేను ఒక మంత్రం చెప్తాను, దాన్ని పఠిస్తా కూర్చో అని చెప్పి ఒక మంత్రాన్ని ఉపదేశించి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. బ్రహ్మగారు ఇతన్ని చూశాడనమాట, ఈ తపస్సు చేసే వ్యక్తిని. ఏమిటి వీడు వికృత రూపం ఏమిటి, వీడేమిటి, ఆ చిత్రకర్మ వచ్చి ఇతనికి ప్రాణం పోయడం ఏంటి, అసలు వీడి రూపం ఏంటి, వీడు ఏమి చెప్పిస్తున్నాడు అని చెప్పి అంటే చిచ్చి అన్నాడు అనమాట. అసహించుకుని చిచ్చిచ్చి అని అనుకున్నాడు. అంటే అదే సంస్కృతంలో భండ అనేటువంటిది అంటే అసహించుకున్నటువంటి వాడి. చిచ్చి అంటే భండ. ఆ భండుడే అసురుడు అయ్యాడనమాట. ఈ తపస్సు చేసి 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 ఈ అసురుడు అయ్యాడనమాట. బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అదే సహజమే, ఎవరి గురించి తపస్సు ఆయన ప్రత్యక్షం అవ్వాలి. నీకు ఏ వరం కావాలి, సామాన్యంగా ఉండేటువంటి ప్రశ్న, నాకు మరణం సంభవించకూడదు, అలా కుదరదునైనా ఎవరైనా సరే గతించవలసిందే, నీకెలా మరణం సంభవించాలి? సరే స్వామి, నాకు మరణం కంటే కూడా నేను సృష్టిలో ఏ శక్తి ముందుకు వెళ్ళి నిలబడినా సరే అతని శక్తిలోంచి నాకు సగం వచ్చేయాలన్నమాట. ఎందుకంటే ఏ వ్యక్తికి ముందు వెళ్ళినా సరే, ఏ శక్తి ముందు వెళ్ళి నిలబడినా సరే అతని శక్తిలో సగం నాకు వచ్చేయాలన్నమాట, నాకు సంభవించాలన్నమాట. ఇప్పుడు పరమేశ్వరుడికి యుద్ధం చేయాలనుకుంటే ఎదురుబడి నిలబడాలి. ఈయన పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారనుకోండి, పరమేశ్వరుడి యొక్క శక్తిలో సభాగం ఇతను వచ్చేస్తుందన్నమాట. విష్ణుమూర్తి మీ దగ్గరికి వెళ్ళాడు యుద్ధం చేయాలని, ఆయన ఎదురుకుండా నిలబడితే ఆయన శక్తిలో సగం ఈయనకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఈయన సృష్టి మొత్తం మీద ఎవ్వరూ కూడా ఇతనికి ఎదురుకుండా నిలబడేటువంటి ప్రయత్నం ఎవ్వరూ చేయరనమాట. అలాగని యుద్ధంలో చాటుగా కూడా కొట్టకూడదు, ఇలా ఇటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. సరే తథాస్తన అయినా వరం కోరుకున్నావు కనుక నీకు వరాన్ని ప్రసాదిస్తా అని చెప్పి ఆయన వరాన్ని ప్రసాదించారు. ఇప్పుడు బ్రహ్మగారు ఎదురుకుండా ఉన్నారు, అతని శక్తిలో బ్రహ్మగారి శక్తిలో సగం ఈయనకు వచ్చేసింది అనమాట భండాసురుడికి. ఈయన శక్తివంతుడు అయిపోయి బ్రహ్మగారు తపస్సు అజ్ఞానం ఆయన ఆశీర్వాదం ఇచ్చి ఆయన అదృశ్యం అయిపోయారు. ఇతనికి ఇద్దరు స్నేహితులు వచ్చారు, లేదా అన్నదమ్ములు అనుకోవచ్చు, స్నేహితులు అనుకోవచ్చు. ఒకటి పేరు విశుక్కుడు, రెండవ వారి పేరు విషంగుడు అంటే విశుక్రుడు విషంగుడు. ఇద్దరు వచ్చారు, మొత్తం ముగ్గురు అయ్యారనమాట. ఇతని దేహంలోంచి ఉద్భవించారు. భండాసురుడు, విశుక్రుడు, విషంగుడు మొత్తం ముగ్గురు అయ్యారనమాట. ముగ్గురు అయ్యేసరికి వీళ్ళు మొత్తం కూడా కొంతమంది సైన్యాన్ని ఏర్పరచుకుని వీళ్ళు ఏం చేశారంటే, మనం ఎప్పుడు కూడా మనల్ని పూజిస్తున్నాం, మనల్ని పూజించే కొంతమంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు, సంతోషమే. కాబట్టి మనల్నే ప్రభువులుగా అంగీకరించినటువంటి కొన్ని గణములు ఉన్నాయి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తున్నారు, వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు. కానీ
మనని దేవతగా అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఎందుకు సుఖాన్ని అనుభవించాలి అనేటువంటి ఆలోచన కలిగిందనమాట. సరే, మన సైన్యం అంతా కూడా నేను ఒక వరాన్ని ప్రసాదిస్తాను. ఏవై అంటే మీరు సూక్ష్మ స్వరూపాల్లో వెళ్ళండి. అంటే దేహం కనిపించకుండా సూక్ష్మ స్వరూపాల్లో వెళ్ళి ప్రతి ఒక్క స్త్రీకి ప్రతి ఒక్క పురుషుడికి కూడా ఆయన దేహంలో ప్రవేశించి వాళ్ళలో రసోత్పాదన శక్తిని నశింపజేయండి. రసోత్పాదన శక్తి అంటే పురుషుడికి స్త్రీని చూస్తే వ్యామోహం ఉండదు, ఆనందం ఉండదు. అలాగే స్త్రీకి పురుషుని చూస్తే ఆనందం ఉండదు, ఎటువంటి చిరునవ్వు ఉండదన్నమాట. లలిత కళలన్నీ కూడా నశించిపోతాయి. ఒక సంగీతం కానీ ఒక నాట్యం కానీ చేద్దామంటే ఏదైనా ఉత్సాహం ఉంటే కదా మనసులో, ఆనందం ఉంటే కదా, ఆనందాన్ని నశింపజేసేసేయండి మీరని చెప్పారనమాట.